నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సార్. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా హనుమాన్ జయంతి ఒక్కొక్క రోజును చేసుకోవటం అనేది పరిపాటి మనందరికీ తెలిసిన విషయమే. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి వైశాఖ బహుళపక్ష నవమి నాడు స్వామి జన్మించారు అని చెప్పి భావిస్తారు. స్వామి యొక్క ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు. అయితే డెఫినెట్ గా ఇప్పుడున్న జనరేషన్ కి కన్ఫ్యూజన్ ఉంటుంది. మొన్నే అయ్యింది కదా, అప్పుడెప్పుడో చేసుకున్నాం కదా, ఇట్లా చైత్ర పౌర్ణమి నాడు నార్త్ ఇండియా మొత్తం జరుపుకుంటారు. మార్గశీర్ష మాసంలో తమిళులు జరుపుకుంటారు, మనం ఇలాగ వైశాఖ మాసంలో. సో ఇన్ని రకాలుగా జరుపుకోవడానికి గల కారణం ఏంటి? అసలు ఈ మన హనుమత్ జయంతిని ఎలా జరుపుకోవాల్సి ఉంటుంది? మనకి పరాశర సంహితలో మాత్రం అతని జనన వృత్తాంతం మొత్తం పరాశర సంహిత 3 వాల్యూమ్లు ఉంటాయి. అందులో చాలా స్పష్టంగా చెప్పింది మాత్రం ఇదే తిథి, వైశాఖ నవమి రోజే జన్మించారు ఆయన. మరి ఇదెందుకు వస్తుంది? మనం 40 రోజుల ముందు ఎందుకు అంటే విజయోత్సవము అంటారు. ఆంజనేయ స్వామి విజయోత్సవం జరుపుకోవాలి. ఆ రోజు జయంతిగా జరుపుకోవాలి. ఇక్కడ విజయోత్సవం ఆ రోజు కొంతమంది దీక్ష తీసుకొని ఈ రోజు విరమిస్తారు కూడా. అది యాక్చువల్ ప్యాటర్న్. చాలా మందికి ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేంటి అప్పుడు జయంతి అన్నారు, ఇప్పుడు జయంతి అన్నారు, 2 సార్లు పుట్టాడు ఆంజనేయ స్వామి ఏమిటి అని ఎప్పుడు జరుపుకుంటూనే ఉంటారు. ఈసారి ఏంటంటే అంటే కామన్ గా ఈ వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి యొక్క జనం ఆయన 12 సంవత్సరాలు గర్భవాసం చేశాడు. ఆయన 12 years, 12 ఏళ్ళు పరాశర సంహితలో ఉంది. 12 ఏళ్ళు గర్భవాసం చేసి బయటకు వచ్చి అతను జంజము యజ్ఞోపవీతంతో జననం జరిగింది. ఆయనకి కుండలాలు, యజ్ఞోపవీతము, పట్టు వస్త్రంతో ఆయన జననం జరిగిందని చెప్తూ ఉంటారు. ఆయన జన్మించిన 6వ రోజు గ్రహణం కలిగింది. ఆవిడ అంజనాదేవి ఏంటంటే దర్భలు తెచ్చుకుందామని బయటకు వెళ్ళింది. ఆయన నిద్రలో ఇచ్చేటప్పుడే చెట్ల చాటు నుంచి ఒక పండులా కనిపిస్తుంది. సూర్యుడు అది ఏదో పండులా ఉంది, ఆకలేస్తుందని గంగిని ఎదుర్కొని వెళ్ళాడు. రాహు మింగడానికి వస్తున్నాడుగా, అదే సమయంలో రాహుని పట్టుకున్నాడు. ఈ రాహు వదిలించుకొని, బాబు ఏంట్రా బాబు నన్ను పట్టేసుకున్నాడు అని వదిలించేసుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడికి చెప్తే ఎవరు అసలు ఈ ప్రాణి ఏమిటి అనుకొని ఆయన వెళ్ళి గదతో కొట్టగానే, అందుకే హనుము దెబ్బ తగిలింది కాబట్టి హనుమంతుడు. అప్పుడు అతను మూర్చబడిపోవడం, మిగతా దేవతలందరూ మరింత శక్తిని అతనికి ఇవ్వడం, బ్రహ్మ అయితే చిరంజీవిగా ఉండాలని చెప్పని ఇవ్వడం, సాక్షాత్ అతను ఈశ్వరుడు యొక్క అంశ. మనందరికీ తెలిసిన విషయం. భవిష్యత్ బ్రహ్మ అంటే ఒకప్పుడు విష్ణువుకి శివుడికి ఒక పోటీ లాగా జరుగుతుంది. పోటీ అంటే అతని రహస్యం చెప్పమంటాడు. ఏది ఒక రాక్షసుడికి ఇచ్చినటువంటిది ఏదైతే గార్ధబాసురుడికి ఇచ్చినటువంటి వరం గురించి రహస్యం చెప్పమంటే నేను చెప్పను, అతనికి మాట ఇచ్చానంటాడు ఈశ్వరుడు శివుడు. అయితే నేను కనుక తెలుసుకుంటాను, ఎలాగోలా తెలుసుకుంటానంటే నువ్వు కనుక తెలుసుకుంటే నేను నీకు దాసుడిని అవుతాను అంటాడు. ఆ దాసుడిని అవుతాను అని అనడం ద్వారా ఆయన దాసుడిగా వస్తాడు రాముడికి ఆంజనేయ స్వామి అవతారంలో. అయితే ఈశ్వర సంభూతుడు ఆంజనేయ స్వామి, శివ సంభూతుడు అంటూ ఉంటారు. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కనుక చేస్తే నిజంగా అతను పక్క నుండే మనం నడిపిస్తున్నాడా అనేటువంటి ఫీలింగ్ మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుందమ్మా. అంటే ఎలా అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి ఒక వాస్తు గురించి ఒక ఇంటికి వెళ్ళాను. వాస్తు చూసేసాను, కూర్చున్నాను. పెద్దవాళ్ళు ఏదో అడుగుతున్నారు. ఆ ఇంట్లో పిల్లడు ఉన్నాడు. పిల్లడు ఉంటే సరదాగా నువ్వేం చదువుతున్నావు ఏంటి బాబు అంటే నేను 3rd class చదువుతున్నాను అని చెప్పాడు. అయితే వీళ్ళు సరదాగా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే నువ్వు కూడా ఏమైనా అడుగుతావు గురువుగారిని అడుగు అన్నాడు. సరదాగా చిన్న పిల్లడు ఏం అడుగుతాడు చూద్దాం. ఆ పిల్లడు అడిగింది ఏంటంటే నేను స్కూల్ నుంచి వెళ్ళి వస్తుంటే నాకు కుక్కలు వెంబడబడుతున్నాయి, ఏం చేయాలని అడిగాడు. చిన్నపిల్లడు కదా, వాడి దానిలో నీకు ఎప్పుడైనా కుక్కలు కనుక వెంటబడితే నీకు భయం వేసిన కుక్కలు వెంటబడ్డ కుక్కలనే కదా నీకు ఏ భయం వేసిన ఎప్పుడైనా జై హనుమాన్ అనుకో అన్న. అక్కడికి అయిపోయింది. దాని తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో నాకు కరెక్ట్ గుర్తులేదు, చాలా కాలం అయింది. వాళ్ళు మళ్ళీ ఇంకొక ఫ్లోర్ వేయడమో ఏదో సంథింగ్ పైన ఫ్లోర్ అనుకుంటే వేసేటప్పుడు మళ్ళీ వాస్తుకు పిలిచారు. మళ్ళీ వెళ్ళాను నేను వాళ్ళ దగ్గరికి.
వెళ్ళినప్పుడు ఆ పిల్లడు మీరు ఆ రోజు చెప్పారు కదా, నేను ఆ రోజు అనుకున్నప్పటి నుంచి నాకేం జరగట్లేదు, నేను హ్యాపీగా వచ్చేస్తున్నా అని చెప్పి. అంటే పిల్లవాడు. పసిపిల్లవాడు నమ్మకంతో అనుకున్నాడు. అప్పటి వరకు అట ఆ వీధిలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవంట ఈ అబ్బాయి. భయపడుతూ, భయపడుతూ వచ్చేవాట. వాళ్ళ మదర్ కూడా చెప్తుంది. అవునండి, ఆ రోజు మీరు చెప్పారు. నిజంగా ఐయామ్ వెరీ ఇది. ఆ తర్వాత కొన్ని రోజులు మున్సిపాలిటీ వాళ్ళొచ్చి కొన్నిటిని తీసుకెళ్ళిపోవడం, దాని తర్వాత ఏదో అదొక డిఫరెంట్‌గా జరిగింది మాకంతా. మాకు అప్పటి వరకు వచ్చిన టెన్షన్ ఉండేది. మా అబ్బాయి రోజు అనడం. మాకేమో టైం కుదిరేది వాడిని తేడానికి. పక్కనే జస్ట్ పక్క సందులోనే వాళ్ళ అబ్బాయి స్కూలు. నడుచుకొని వచ్చేసే ఇదే. ఏముంది అలవాటవుద్ది గదా అని మేము వదిలేసాము. కానీ ఆ చిన్న ఇది ఇది ఇట్లాంటి వాటికి కూడా పనిచేస్తుందా? అంటే Yes. అది రక్షణ శక్తి అక్కడ. అంతే. అయినా ఆ పిల్లవాడి నమ్మకం నమ్మకం. మీ మాట పట్ల నమ్మకం. ఖచ్చితంగా. అంటే ఏదైతే మనస్ఫూర్తిగా అరే ఆ రోజు చెప్పారు గదా, ఆంజనేయ స్వామి రక్షిస్తాడా అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మాడో, అది తెలియకుండానే అదేమవుద్దంటమ్మా, మనకంటే గూడా ఈ జీవులు, జంతువులుంటాయి చూసారా? అవి తొందరగా సెన్స్‌ని అర్థం చేసుకుంటాయి. మనం ఒక స్తోత్రం చదువుతున్నాం అనుకోండి, ఆ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది. మీకు గుర్రాలు ఎప్పుడైనా విన్నారా మీరు? హ్మ్. గుర్రం సవారీ చేసేటప్పుడు హ్మ్. గుర్రాన్ని ఫస్ట్ కొంచెం ఫ్రెండ్లీగా చేసుకుంటారు. ఫ్రెండ్లీ చేసుకుంటారు. మీరు హ్మ్. గుర్రం మీదకెక్కి ఏమాత్రం భయపడుతున్నారు, గుర్రం కింద పడేస్తది మనిషిని. ఓహ్! కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఓహ్! భయపడుతున్నట్టుగుంటే కింద పడేస్తది. గుర్రం జంప్ చేసుకుంటూ ఎళ్తుంది. దాంతో పాటు జంప్ చేయాలి. మనం స్ట్రిక్ట్‌గా ఉన్నాం కింద పడేస్తది. అరేయ్! నువ్వు నాకు సరిగ్గా ఇది లేవని. ఓహ్! అట్లాగే మిగతా ప్రాణులన్నీ కూడా మనలో ఏ ఎనర్జీ ఫ్లో అవుతుందో అవి సెన్స్ చూసి చెప్పగలుగుతాయి. హ్మ్. చెప్పగలుగుతాయి. బ్యూటిఫుల్. అట్లా ఏంటంటే చిన్న పిల్లలకి మెయిన్‌గా ఇప్పుడు ఇవాళ రేపు చూడండి స్కూల్స్‌కి వెళ్తుంటారు. వాళ్ళకి ఆంజనేయ స్వామి స్తోత్రం నేర్చుకోమని చెప్పాలి. ఇది ఎందుకు ఖచ్చితంగా. చెప్పానంటే పిల్లలకి సమ్‌టైమ్స్ ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. అమ్మో! అక్కడికి వెళ్తే ఏమవుతుందా అని. మీరు గనక పిల్లలకి గనక నేర్పించగలిగితే అద్భుతంగా ఉంటుంది. బ్యూటిఫుల్. అలాగే సింధూర లేపనం చేస్తారు ఆంజనేయ స్వామికి. అవును. తమలపాకులతో పూజ చేస్తూ ఉంటారు. సింధూర లేపనం చేసేటువంటి వారికి ముఖ్యంగా కుజదోషం పోతుంది. హ్మ్. సింధూర లేపనం ఎవరైనా చేయించారనుకోండి ఆంజనేయ హ్మ్. స్వామికి, కుజుడు పలానా స్థానంలో ఉన్నాడండి, మా అబ్బాయికి పెళ్ళవ్వదు, పెళ్ళవ్వదేమో, అయినా ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి బెంగ అక్కర్లేదు. హ్మ్. తమలపాకులతో ఎవరైతే పూజ చేస్తారో ఆంజనేయ స్వామికి బుద్ధి బలం పెరుగుతుంది శాస్త్రరీత్యా. రెండవది ఏమిటి అంటే కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. అంటే గొడవలు అవుతున్నాయి తగ్గుతాయి. అప్పుల బాధలు కూడా తగ్గుతాయి. పర్టికులర్‌గా తమలపాకులతో గనక పూజ చేసినట్లయితే స్వామివారికి. హ్మ్. ఇవి పర్టికులర్‌గా. హ్మ్. అదే విధంగా ఆహ్, శత్రు బాధలు శత్రు అనుకోవచ్చు. బాధలు అసలు ఆయన తీర్చినటువంటి కష్టం తీర్చినటువంటిది ఏది ఏమీ లేదు. లేదు ఏమి గదా! లేదు. అసలు. ఏమి లేదు. ఏదైనా ఏది లేదు. రాముడి కష్టాన్నే తీర్చారు. యాహ్! మనం ఎగ్జాక్ట్‌లీ. ఎంత ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అద్భుతం. ఎగ్జాక్ట్‌లీ. హ! ఏ ఆ! నామం ఆయనకు అత్యంత ప్రియం సార్ రామనామం కాకుండా? హరిమర్కట మర్కటాయ స్వాహ. హ్మ్. హరిమర్కట మర్కటాయ నమః అనుకోవచ్చు. హ్మ్. స్వాహ అని కూడా అనుకోవచ్చు. హ్మ్. ఇది ఈ మంత్రాన్ని ఎవరైతే రెగ్యులర్‌గా జపం చేస్తారో హ్మ్. వారికి ముఖ్యంగా పూర్వజన్మ దారిద్ర్యాలు పోయి మంగళములు జరుగుతాయి బ్యూటిఫుల్. అంటారు. మర్కట మర్కటాయ నమః లేదా హరిమర్కట మర్కటాయ స్వాహ. ఓకే. ఇది మీరు కూర్చొని గనుక జపం చేయగా అంటే అనుభవాలు చెప్తానండి మీకు. చేయగా ఏమవుతుందంటే ఫస్ట్ మీకు తెలియకుండానే మీ బాడీ పోస్చర్‌లో స్ట్రెంతెన్ పెరుగుతదమ్మ ఎప్పుడైనా ఆంజనేయ స్వామికి చేసినప్పుడు. హ్మ్. అంటే స్ట్రాంగ్ అవుతుంటారు తెలియకుండా స్ట్రాంగ్ అయిపోతుంటారు. మీ ఆలోచన విధానంలో గాని, మీ దీంట్లో గాని చాలా మార్పులొస్తాయి. హ్మ్. ఆ ఉపాసన చేయగా. ఒక 10 మాటలు మాట్లాడాల్సిన ప్రదేశంలో ఒక్క మాటతో మీరు అవ్వగొడతారు. వాక్ వైభవాన్ని ఇస్తాడు ఆంజనేయ అబ్బా! స్వామి. హ్మ్. మీకు రామాయణంలో కూడా అదే అవును. ఉంటది గదా! అవును. రామలక్ష్మణులు ఇద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు వాగ్వైభవమే అంతా. రాముడు అవును. చూసి అంటాడు, "ఇలాంటి మంత్రి గనక ఒకళ్ళుంటే చాలని" చెప్పి చెప్తాడు అవును. రాముడు అవును. చూసి. యాహ్! రైట్ సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.